సమయానికి సాయంకాలపు వేళ నీ మందిర ఆవరణంలో నిన్ను స్తుతించడానికి, నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు. నా తండ్రి నాయన, ఇదిగో యొక్క సిలువ ధ్యాన కూడికలలో మరి ఒక రోజున మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు నీకు స్తోత్రం నాయన. నీ నామాన్ని మహింపరచడానికి నీ సిలువ యొద్ద అనుదినము నాయన కనీసం ఒక్క జ్ఞాన వచనమైన గ్రహించే మనస్సాక్షిని దయచేయండి. ఏర్పాటు బిడ్డలందరినీ తోడుకుని రండి. 4 సంఘముల్లోనూ, ఆయా గృహముల్లోనూ, ఆయా పట్టణముల్లోనూ, ఆయా దేశముల్లోనూ నా తండ్రి నాయన ఈ యొక్క కూడికలో పాల్గొనుచు ఉండగా నా తండ్రి అనేకులను నీ కృప కొరకు సిద్ధపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వంతర్యామి, నీ ప్రశస్త నామమును బట్టి వేలాది వందనములు, స్తోత్రములు. మరి యొక్క చక్కని సమయంలోనికి మమ్మల్ని అందరినీ సమకూర్చిన తండ్రి, నీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య భాగమును మీరు మాకు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా, యోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి. నీ ఏర్పాటు బిడ్డలందరినీ సమకూర్చండి. నీ కృపలో ఈ సమయమును, స్థలమును దీవించి నీ కృపలో బలపరచమని యేసు నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానము మత్తయి సువార్త 26వ అధ్యాయము నుండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము నుండి 47వ వచనము నుండి గత ముందు అందించబడినటువంటి వాక్య పాఠంలో ఆ వాక్యము ధ్యానించి ఉన్నాము. 47వ వచనము నుండి, అనగా గెత్సెమనే అనేటువంటి వనములో జరిగినటువంటి సంఘటనలను వరుసగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. గెత్సెమనే అనేటువంటి వనములో జరిగినటువంటి సంఘటనలు. ఈ చదవబడిన లేక తీసుకోబడిన వాక్య భాగంలో ఇస్కరియోతు యూదా ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి, వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. మొదటి ఘట్టంలో ఇస్కరియోతు యూదా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉండవలసిన వాడు అనే విషయాలు ధ్యానం చేయడం జరిగింది. ఎక్కడ ఉండేటువంటి వాడు, ఎక్కడ ఉండవలసినటువంటి వాడు, ఎవరితో వెళ్ళిపోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇస్కరియోతు యూదా కత్తులు గుదియలు పట్టుకుని తిరిగేటువంటి వారి దగ్గరికి వెళ్ళడానికి యూదా ఆశించినటువంటిది ఏంటి అంటే ధనాశ. అంటే ధనాశ ఎవరికి ఉండదా అండి అని అనుకోవచ్చు మనం. ధనాశ లేనిటువంటి వారు ఎవరు ఉంటారంటారు? పైకి ఏమంటారంటే, నాకు అసలు ధనాశ అనేది ఏది లేదు, నా పేరు మీద ఒక అంగుళం స్థలమైనా లేదని చెప్పే సేవకుడిని ఒక ఆయన నేను ఎరుగుదును. విమర్శించాలని కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఆయన పేరు మీద ట్రస్ట్ ఉంది, కొన్ని కోట్ల రూపాయల ట్రస్ట్. అంటే ఆయన పేరు మీద అంగుళం స్థలం లేకపోయినా కొన్ని సొసైటీసు, కొన్ని ట్రస్ట్లు ఉంటాయి.
అవి కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనవి. దానికి ఆయన అధినేత. చెప్పుకోవడానికి ధనాశ అసలు లేదు మాకు అని అంటాం, కానీ ప్రతి మానవునికి ధనాశ ఉంటుంది. అది ఎంతవరకు అంటే అవసరాలు తీర్చుకునేంత వరకు ఉండడం ఖచ్చితంగా అవసరమైంది. మనం కష్టపడతాం, కాసంత జీతాన్ని తీసుకుంటాం, ఎప్పుడూ అందుకునే 300, 400, 600, 800 కంటే ఒక 100 రూపాయలు ఎక్కువ ఆశపడతాం. అదే నలుగురు చెప్పుకోవడానికి ఆయనకి అసలు ధనాశ లేదని చెప్పుకోవడానికి మాటలు బాగుంటాయి, కానీ మానవుడు ఆశాజీవి. ఆశ లేకుండా ఉండడు. పెడతానంటే ఆశ కలుగుతుంది, కొడతానంటే భయం కలుగుతుంది. కానీ ఇస్కరియోతు యూదా ఏ లాభాన్ని ఆశించాడు అంటే దుర్లాభమును ఆశించాడు. తప్పుడు దారిలో, అది ఎలాంటి తప్పుడు దారి అని అంటే అస్సలు కష్టపడనవసరం లేకుండా కనీసం శారీరక శ్రమ కానీ మానసికమైనటువంటి శ్రమ కానీ ఏ ఆందోళన కూడా లేకుండా ఒక సులభమైనటువంటి రీతిలో, ఒక షార్ట్ కట్లో చాలా సంపాదించుకుందాము అనే ఆలోచన, దుర్బుద్ధి ఇస్కరియోతు యూదాలో ప్రారంభమైంది. ఇస్కరియోతు యూదాలో ప్రారంభమైనటువంటి ఆ దుర్బుద్ధి ఎవరి మీద వ్యతిరేకతని, ఎవరి మీద విరోధాన్ని తీసుకొచ్చిందంటే పరమతండ్రి అయినటువంటి దేవదేవుడు, పరమబోధకుడు అప్పటి వరకు ఎంత విలువైనటువంటి వ్యక్తి అని అనుకున్నారో వాళ్ళందరూ, అలాంటి వ్యక్తి విలువ లేనిటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అంతవరకు ఇష్టపడేటువంటి యేసుక్రీస్తు వారు, అంతవరకు ఈయనే నా జీవిత భాగస్వామి అని అనుకునేటువంటి ఇస్కరియోతు యూదా తనకు ఏది ఇష్టమో సాతాను అది కంటి ముందుకు తీసుకొని వచ్చేసరికి, అనుభవించడానికి అవకాశం దొరికేసరికి ఇస్కరియోతు యూదా యొక్క ఒపీనియన్స్ మారిపోయినాయి. పీపుల్ విల్ ఆల్వేస్ చేంజ్ అంటాం కదా మనం. మనుషులు మారిపోతారు, డబ్బులు వచ్చాక మారిపోయారు, ఇంత ముందులాగా లేరు మనుషులు, ఇంత ముందులాగా లేరు పద్ధతులు, మారిపోయారు, అందరూని మారుతారు. మార్పు అనేది సహజం. మంచిగా మారేవారు ఉంటారు, మంచిగా ఉన్నవారికి చెడ్డను నేర్పించేవారు కూడా ఉంటారు. వీళ్ళు చాలా పద్ధతిగా ఉన్నారు అనుకుంటే 4-5 సార్లు వాళ్ళని మోసం చేస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓహో వీడు నన్ను ఇలా మోసం చేస్తున్నాడు అని. ఒకసారి కాకపోయినా రెండోసారి అన్నా అర్థం అవ్వలేనంత ఎరుబాగులోడు ఎవడన్నా ఉంటాడంటారా సమాజంలో? అందులోకి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల నుంచి డబ్బు సంచి ఒకటి చేతికిచ్చారు. డబ్బు సంచి ఇచ్చారు అని అంటే దాని అర్థం ఏంటంటే నిజాయితీ, నమ్మకత్వం ఉండాలి ఆ డబ్బు చేత్తో పట్టుకున్న తర్వాత. ఈ డబ్బు మంది కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి డబ్బు, ఈ డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, మన వ్యక్తిగతమైన విషయాలకి ఖర్చు పెట్టకూడదు అనే అంతర్గతమైనటువంటి ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియ నిగ్రహ శక్తి ఉండాలి. ఇస్కరియోతు యూదాలో అది కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చేస్తుంది. అందుకనే డబ్బు సంచిలో నుండి కొంచెం కొంచెం అతడు దొంగతనం చేసుకుంటూ వచ్చాడు. కొంచెం కొంచెం డబ్బులు దొంగతనం చేసుకుంటూ వచ్చాడు.
యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన యొక్క నమ్మకం మాత్రం ఏంటంటే, పోన్లే ఇస్కరియోతు యూదాకి కొంచెం ఆశ ఎక్కువ, ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవాడు అలాగ కూడా తిరుగుతాడు, మిగతా వాళ్ళ కాదు, పోనీలే అతను తృప్తిగా బతకని అని ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా యేసు ప్రభువారు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ చివరికి ఆ చిన్ని దొంగతనాలు ఎక్కడ తీసుకెళ్ళి అంటే ఆయన్నే అమ్మేసుకునే కాడకు తీసుకెళ్ళి. అంటే అందుకనే సందేహమేళ అనే పాట నాకు చాలా ఇష్టమైన పాట. సందేహమేలా సంశయమదేలా అని చక్కని పాట అది. పాడేవారు పాడితే ఆ పాట అద్భుతంగా ఉంటుంది. అందులో చివరిగా ఒక చరణంలో యేసయ్యన్ ప్రేమ నీకు చులకనాయనా అనే ఆ మాట. ఒకసారి కాకినాడలో ఒక ప్రింటింగ్ ప్రెస్ దగ్గర నిలబడి ఉన్నాను ఈ టైంలో, ఎందుకునో వెళ్ళాను చాలా సంవత్సరాల కిందట. ఈ పాట ఎప్పుడూ విన్నాను కానీ ఆ రోజు పర్టికులర్గా ఆ పక్కన ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే అందులో ఒక సహోదరి పాడుతుంది ఈ పాట. ఆ పాటలో ఉన్న ఈ చరణం చూసిన తర్వాత నేను ఇంకా నాకు బయటకు వచ్చేసి కర్చీఫ్ తీసుకొని ఏడవడం స్టార్ట్ చేశాను. గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు. ఎంత ఒక ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ ఈ పాట రాసినటువంటి ఆయన, నువ్వు ఆయన ప్రేమని గుర్తించలేకపోతున్నావు, ఆయన సహనాన్ని గుర్తించలేకపోతున్నావు, ఎందుకు సందేహిస్తున్నావు? ఇంకా ఆ ఇస్కరియోతు యూదా ఎంత తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు అని అంటే, తనకి ఇష్టమైంది తీసుకొచ్చాడు అపవాది. మనందరికీ మన ఇంటి దగ్గర ఉండే జంతువులు వీక్నెస్ ఏంటో మనకు బాగా తెలుసు, వాటి వీక్నెస్ ఏంటో మనకు బాగా తెలుసు. అవి ఏమని పిలిస్తాయో వస్తాయో తెలుసు. కోళ్ళని పిలిచేటప్పుడు బొబో 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 అని పిలిస్తే వస్తాయని తెలుసు. కుక్కని పిలిచేటప్పుడు వాటి పేర్లు పెట్టి పిలిస్తే రావు, వాటికి అంటే వచ్చేస్తాయి, అన్ని కుక్కలు వచ్చేస్తాయి. ఇలాగా ఎలకకి ఎండు చేప అంటే ఇష్టం అని తెలుసు, దానికి ఎర్రెట్టేటప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసేటప్పుడు. ఇలా ప్రతి జంతువుకి కూడా ఇష్టమైనటువంటిది ఏదో ఒకటి ఉంటుందని మనకి తెలుసు, వీక్నెస్ కదా. మన వీక్నెస్ ఏంటో ఎవరికి తెలుసా? సాతాను గాడికి బాగా తెలుసు. అపవాదికి మన బలహీనత బాగా తెలుసు. మనం ఎన్ని విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఎంత భక్తిగా మనం ఉంటామో కానీ కొన్ని విషయాల్లో మనల్ని పిచ్చోళ్ళని చేసేయడానికి, కొన్ని విషయాల్లో మనల్ని దౌర్భాగ్యులుగా చేయడానికి, కొన్ని విషయాల్లో మనల్ని నీచులుగా చేయడానికి, కొన్ని విషయాల్లో మనల్ని పాపులుగా ఎంచడానికి అపవాదికి కొన్ని ఎర్రలు తెలుసు. ఇస్కరియోతు యూదా ఎర్ర ఏంటంటే 30 వెండి నాణేలు. 30 వెండి నాణేలు ఇచ్చేస్తే సెపరేట్ అయిపోయాడు. 30 వెండి నాణేలు ఇచ్చిన వాళ్ళతోటి జాయిన్ అయిపోయాడు. సెపరేషన్, కాంబినేషన్. విడిపోయాడు, కలిసిపోయాడు. పోనీ ఎవరితో కలిసిపోయాడు? కత్తులు పట్టుకున్న వాళ్ళతోటి. అంటే కక్ష, కసి, చంపేయాలనేటువంటి ఒక పోరాటం, ఒక కఠినమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారితోటి కలిసిపోయాడు. ఎవరిని విడిచిపెట్టావు? ఎవరితో కలుస్తున్నావు?
మన లైఫ్లో చాలాసార్లు ఈ డివైడ్ లేకపోతే విడిపోవడం అనేటువంటిది సాధారణంగా న్యాచురల్గా మనకి కుటుంబాల్లో, స్నేహాల్లో, సంఘాల్లో, సమావేశాల్లో జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలహాలు జరుగుతుంటాయి, వీధిలో చిన్ని చిన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇంటి వారు ఆ ఇంటి వారిని తిడతారు, వాళ్ళ ఇంటి వారు ఈ ఇంటి వారిని తిడతారు, వీళ్ళ పెంకులు ఊడిపోతాయి, వాళ్ళ పెంకులు ఊడిపోతాయి. ఇంకొంచెం కోపం ఎక్కువైతే వాళ్ళ జుట్టు వీళ్ళు పట్టుకొని వీళ్ళ జుట్టు వాళ్ళు పట్టుకొని మొత్తం ఇద్దరు కలిసి డ్రైనేజీలో పడిపోయి డ్రైనేజీలో కూడా కొట్టేసుకుని ఇంత చేస్తారు. కరెక్ట్గా వారం రోజులకి ఇద్దరు కలిసిపోతారు. ఏదో ఒక కష్టమో లేకపోతే ఏదో ఒక సుఖంలోనో కలిసిపోతారు. గొడవలు ఎప్పుడు జీవితకాలం ఏమి ఉండవు. రాజకీయ సంబంధమైన విషయాలు చూడండి, అందులో ఒక మాట ఉంటుంది, శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు ఉండరు. పొలిటికల్గా కూడా ఎప్పుడు శాశ్వతంగా విరోధులు ఉండరు. వీళ్ళు పలానా పార్టీ వాళ్ళు వీళ్ళు అనడానికి లేదు. పరిస్థితులు వాళ్ళకి వీళ్ళకి రాజీ కుదిరిందనుకోండి, వాళ్ళు వీళ్ళు ఒకటైపోతారు. విడిపోవడం అనేటువంటిది సహజం, కలిసిపోవడం అనేటువంటిది సహజం. కానీ బయట జనరల్గా విడిపోవడం కలిసిపోవడం సహజమే. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం విడిపోతే ఎవరి నుంచి విడిపోవాలంటే సైతాన్ని గారి నుంచి విడిపోవాలి. కలిసిపోతే ఎవరితో కలిసిపోవాలంటే దేవునితో కలిసిపోవాలి. విడిపోతే సైతాన్ గారితో విడిపోవాలి, కలిసిపోతే యేసు ప్రభు వారితో కలిసిపోవాలి. కానీ సాతాను రివర్స్లో చేస్తాడు. ఎక్కడి నుంచి విడగొడతాడంటే సంఘము నుంచి విడగొడతాడు. సంఘము నుంచి విడగొడతాడు. చాలామంది ఏం మాట్లాడతారంటే ఆదివారం అడుగుతారనమాట మనల్ని, అమ్మా మీరు ఆదివారం ఎన్ని గంటలకు వెళ్తారు ఆరాధనకి? మేమండి పొద్దున్నే 9 గంటలకి ఎడతారండి. మొన్న ఎవరో పాస్టర్ గారు చెప్పారు నాకు, అట్టకట్ల ఏదో ఊరు ఉంది అక్కడ, అరట్ల ఏదో అంటారు దాన్ని, పేరు నాకు సరిగా తెలియదు. ఆ పాస్టర్ గారు నేను ఇంకో పాస్టర్ గారు కలిసి వాక్యం చెప్తా ఉన్నాం ఒక మీటింగ్లో. ఆ పాస్టర్ గారిని అడిగాను, అయ్యగారు మీ చర్చ్ ఎప్పుడు సార్ మార్నింగ్ అంటే? ఉదయం 6 గంటలకు అన్నాను. ఏంటి 6 గంటలకా అన్నాను. అవునండి అన్నాడు. 6 గంటలకు ఎవరు వస్తారండి అన్నాను. వచ్చేస్తారండి మా వాళ్ళు అన్నారు. ఎన్ని గంటల వరకునండి అన్నాను. 8:30 9 అయ్యేసరికి అయిపోద్దండి. 9 గంటలకు మళ్ళీ నేను ఇంకో ఊరు వెళ్తానండి, మళ్ళీ 12 గంటలు ఇంకో ఊరు వెళ్తానండి. నేను అనుకుంటే నాకంటే ఎక్కువ చెప్తుంది లిస్ట్ ఆయన. సరే, ఉదయం 6 గంటలకి 6 గంటల నుంచి మధ్యాహ్నం 9 గంటల వరకు ఆరాధన కాబట్టి శత్రువైనటువంటి వాడు ఏం చూస్తాడంటే ఆ విశ్వాసుల దగ్గరికి వెళ్తాడు. అంటే ఒక డూప్లికేట్గా, ఇప్పుడు చర్చ్ అనేది, సంఘం అనేది, సువార్త అనేది నశించిపోయే వారిని ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని పెట్టి పోషించడానికి మందిరం. లోకంలో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని వాక్యపు వెలుగులో నడిపించడానికి, రక్షణలో శిక్షలోను బాధలోను పెంచడానికి, ప్రార్థనలో ఉపవాసములో పెంచడానికి, దైవికంగా దేవుని పిల్లలుగా ఎదిగించడానికి సంఘం ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది ఈ సంఘము అనేటువంటి దాన్ని ఏమనుకుంటారంటే కాస్త డబ్బులు వచ్చే పని ఏదన్నా ఉంటే పాస్టర్ అయిపోతే బాగుంటుంది. ఏమంటారంటే వచ్చి మీ ప్రార్థన ఎన్ని గంటలకు అవుద్దని అడుగుతారు. పొద్దున్నే మా అయ్యగారు అట్టకట్లా వచ్చేస్తారు, అక్కడి నుంచి ఉదయం 6 గంటలకు వచ్చేస్తారు. 9 గంటలకు అయిపోతే 9 గంటలకు అయిపోద్ది. అయితే అదేం బాగుంటుంది. ఓ పని చేయండి, మధ్యాహ్నం 1 గంటకు పెడతాను మీటింగు. ఎన్ని గంటలకు పెడతాను అంటే మీకు అనుకూలమైనటువంటి టైంలో నేను ప్రార్థన పెడతాను, మీరు రండి. పైకి ఏమంటాడంటే
మీ సందా డబ్బులు ఏమీ మాకు ఇవ్వక్కర్లొద్దు, అవన్నీ ఎవరికి ఇచ్చేయండి అంటే మీ పాస్టర్ గారికి ఇచ్చేయండి, వాక్యం మాత్రం వినండి. అన్నం తినేవాడు ఎవడన్నా వాక్యం విన్న తర్వాత కానుక ఇవ్వకుండా ఉంటాడా? మాడతలేదేటి ఎవరన్నా? ఉపదేశం ఇచ్చినవాడు, ఉపదేశించేటువంటి వానికి, ఉపదేశం అందుకున్నవాడు ఏదైనా ఇవ్వకుండా ఉండగలరా? ఎవరైనా ఉండగలరా అలాగా? పొద్దున్నే మీది జరుగుతుంది కదా, మీ దానికి వెళ్ళిపోండి, మధ్యాహ్నం నుంచి ఏం చేయండి, మా దగ్గరికి వచ్చేయండి. 7 అడుగులు ఒకళ్ళతోటి వేస్తే వాళ్ళ బుద్ధులు మనకి, మన బుద్ధులు వాళ్ళకి గ్యారంటీగా వస్తాయి. సరే, ఈ కొన్ని వారాలు సరే పొద్దున్న అక్కడ వెళ్తున్నాం, మధ్యాహ్నం ఇక్కడికి ప్రేయర్కి వెళ్తున్నాం అని అక్కడ ఇక్కడ తిరిగి రేపొద్దున పెళ్లి చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరి చేత పెళ్లి జరిగించుకుంటారు? పొద్దున్న 6 గంటలకి వచ్చి పాస్టర్ గారిని పిలుస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి పాస్టర్ గారిని పిలవకపోతే ఏం ముఖం ఎక్కడెట్టుకుంటాడో? మూతి ఇలా కట్టుకుంటాడు. వీడు ఏడుస్తాడని ఆయనకి కేకేయాలి. కేకేసింది కాకుండా ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి వేదిక మీద ఏంటి ప్రసంగాలు, ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటారు. 3వ ఓడి తగులుతాడు, వీళ్ళిద్దరికి సరిపోలేదని మళ్ళీ. ఇంత అవసరమా? వద్దయ్యా, నా ఆత్మీయ తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. ఏనాటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆత్మీయమైనటువంటి క్రమంలో కట్టుకుంటున్నాను నా భక్తి జీవితాన్ని. నీకేదో సేవ చేయాలనుకున్నా నువ్వు సేవ చేసుకో, నీ పని నువ్వు చేసుకో. నేను రాలేను, నేను వచ్చి కూర్చున్నానన్న సంగతి నా ఆత్మీయ తండ్రికి కానీ తెలిస్తే ఆయన మనసులో కక్ష బాధ పెట్టుకుంటాడు, ఆయన కష్టం పెట్టుకుంటాడు. ఆయన నేను ఎంత ఇచ్చానన్నది కాదు, నేను ఇస్తాను, నువ్వు ఏదైనా సేవ చేసుకుంటున్నావు, నీకు ఇవ్వాల్సింది ఇస్తాను, కానీ నా ఆత్మీయ తండ్రికి తెలియకుండా నేను ఎక్కడికి వెళ్ళను, రాను అనే క్రైస్తవులు, నిజాయితీ అనే క్రైస్తవులు నేటి సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? సాయంకాలం ఒక ఆటో పెట్టేస్తే ఆటోలో 30 మంది వెళ్ళిపోవడం. వాళ్ళకి విశ్వాసులు కావాలి కానీ పాస్టర్ గారు అక్కర్లొద్దు వాళ్ళకి. సైతాను చాలా ఇష్టమైన పని ఏంటంటే హీ వాంట్స్ టు సెపరేషన్, విడగొట్టే ఆలోచన చేస్తాడు. ఏ విశ్వాసుల్ని నా వ్యక్తిగతమైన జీవితంలో కానీ పరిచర్యలో కానీ విడగొట్టలేదు. రామేశ్వరం వారు మైక్లో వింటున్నారు వాక్యాన్ని, పెనుమర్తి వారు వాక్యంలో వింటున్నారు, మోతుకూరు వారు వింటున్నారు, గుమ్మలేరు వారు వింటున్నారు. రామేశ్వరంలో ఉన్న దేవాలయము బాప్టిస్టు సంఘంలో నుండి దేవుని గొర్రెపిల్ల సంఘం అని ప్రారంభించిన పారా సామేలయ్య గారు సహవాసం మాత్రం బయటకు వచ్చారు. బాప్టిస్టు వారిని బయటకు లాగల. ఆ చర్చ అలా జరుగుతుంది. ఈయన అక్కడ పరిచర్య చేసినంత కాలం బాప్టిస్టు విధానాల్లో వారిని పెంచలేదు, పెంతెకోస్తు అనుభవంలో పెంచారు వారిని. ఆయన వెళ్తూ ఆ పరిచర్య భారాన్ని నా మీద పెట్టారు. అర్ధరాత్రి లేపిన నా అంతరాత్మ నా మీద నిందారోపణ చెయ్యదు. ఎందుకనంటే ఎవరి విశ్వాసుల్ని విడగొట్టి నేనేదో పబ్బం గడుపుకుందాం, కథ నడుపుకుందాం, ఆదాయాన్ని సంపాదించుకుందాం అని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. వాళ్ళ సంఘస్థులు కలిసి వచ్చేస్తే ఆ పేటలో వాళ్ళు వచ్చేస్తే, ఈ పేటలో వాళ్ళు వచ్చేస్తే, ఇంకొకళ్ళ సంఘస్థులు వచ్చేస్తే, 100 మంది వచ్చేస్తే, 200 మంది వచ్చేస్తే నాకు మంచి పైసలు వస్తాయి, నాకు మంచి ఆదాయం వస్తుంది. ఏనాడో ఈ మనుషులు ఇచ్చేస్తే బతికేద్దాం అనే రోజులు నా జీవితంలో చచ్చిపోయినాయి.
ఎప్పుడో అనుకునేవాడిని వీళ్ళు కానుకలు ఇస్తే నేను బ్రతుకుదాం, పలానా వాళ్ళు ఏదన్నా చేస్తే నేను తిందాము, లేకపోతే నాకు తిండి ఉండదు. వచ్చిన వెంటనే కానుకలు పెట్టులో పడి ఆ కానుకలు లెక్కట్టేసుకుని అమ్మయ్య ఇన్ని డబ్బులు వచ్చేసి బతికేసాము, ఈసారి ఇంకా మనం ఇట్లా బ్రతికేద్దాం, ఇలా బ్రతుకుదాం, అసలు దాని మీద ఆశపడ్డం దేవుడు తీసేశాడు. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. సంఘములో వచ్చిన వారి మీద ఆధారపడడం కాదు, కానీ సంఘాన్ని ఇది నా శరీరము అని చెప్పినటువంటి ఆయన వైపు చూడడం ప్రారంభించాను. నా దినాలు భలే మారిపోతారు మనుషులు, భలే మారిపోతారు మనుషులు. విశ్వాసికి కూడా చాలా ఇష్టమైన మాట అది, చాలా ఇష్టమైన మాట. ఏంటంటే పొద్దున్నే నీకు నిద్ర సరిపోదు కదా, నీకు పొద్దున్నే కుదరదు కదా, నీకు అయినా మార్నింగ్ డ్యూటీ కదా, మధ్యాహ్నం డ్యూటీ కదా, ఈ మధ్యాహ్నం డ్యూటీ ఆ టైం నువ్వు ఖాళీగా ఉంటావు కదా, ఆ టైంలో వచ్చే 4 మాటలు విను. ఆ పాస్టర్ గారు చెప్పిన ఒకటి, ఈ పాస్టర్ గారు చెప్పిన ఒకటే. హైదరాబాదులో ఒక స్టోరీ జరిగింది. ఓ పాస్టర్ గారు విలియం సాయి గారు చెప్పారు ఆ సాక్ష్యాన్ని. ఓ రోజు ఫోన్ చేశాడట ఎవరో ఒక అతను. ఫోన్ చేసి, అయ్యగారు నేను పలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అన్నాడు. చెప్పు బాబు ఏం సంగతి అన్నాడు. అయ్యగారు మా ఇంట్లో ఒకళ్ళు చనిపోయారండి, ఆ చనిపోయిన ఆయన సమాధి చేయడానికి అని చెప్పేసి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుంటే నేను రానంటున్నాడండి అన్నాడు. అయ్యయ్యో అదేటయ్యా అలా రానన్నపోవడం ఏంటి, ఏంటి సంగతి, అసలు ఏంటి సంగతి అంటే, నువ్వు ఆ చర్చికి తప్పకుండా ఇంకే చర్చి కన్నా వెళ్ళేవాడు అంటే వెళ్ళే అలవాటు ఉందండి. ఈ చిన్న చర్చ్ అండి మా పక్కన ఉన్నది, అందుకని ఆసియా ఖండంలోనే పెద్ద చర్చ్ ఒకటి ఉందండి, ఆ చర్చికి నేను వెళ్తూ ఉంటానండి. ఆ చర్చిలో వాళ్ళకి అన్ని నా అర్పణ, నా దశమ భాగం, నాకున్న సమస్తమంతా అక్కడే ఇస్తానండి. మరి వాళ్ళకి ఫోన్ చేయలేకపోయావంటే వాళ్ళకి ఖాళీ లేదటండి. మరి ఎప్పుడు చేస్తానన్నారు? 2 రోజుల్లో చేస్తానన్నారండి. అయితే వీళ్ళు చేయించుకో అన్నాడట ఆయన. 2 రోజుల్లో చేయించుకో. సెపరేషన్. సాతాను విడగొడతాడు. విడిపోయేటువంటి పొజిషన్లో ఉన్నవారికి వాక్యం హెచ్చరిక. విడగొట్టడానికి చేసే ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే ఆ ప్రయత్నాల ముసుగులో మాయలో పడ్డ వాళ్ళకి ఒక వాక్యం, ఒక హెచ్చరిక. యేసుక్రీస్తు వారి దగ్గర నుండి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు వారి కంటే వాళ్ళ మాటలు చాలా బాగున్నాయి, యేసుక్రీస్తు వారి కంటే వాళ్ళ ఆలోచనలు చాలా బాగున్నాయి. చూడండి, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును అని ఉంది బైబిల్లో. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. మగాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి మాట్లాడతారు చూడండి అప్పుడప్పుడు. ఆ సందర్భాల్లో వాళ్ళు ఎంత బయటికి తీసుకురద్దాం అనుకున్నా ఆ ఉచ్చులోంచి బయటికి రాలేరు. కారణం ఏంటంటే, ఇంట్లో భార్య పేరెట్టి పిలుస్తుంది, లేకపోతే నువ్వు వెళ్ళరా, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. అక్కడ జార స్త్రీ అలా పిలవదు. సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం అంతా వ్రాయబడింది ఆ జార స్త్రీ పెదవుల గురించి. ఆమె ఎలాంటి మాటలు మాట్లాడుతుందో, దాని నోటి మాటలు అమ్మా నూనె కంటే నూనెను పైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది 2 అంచులు గల కత్తి ఎంత పదునైనది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రము విచారింపదు. దానికి తెలియకుండగానే దాని పాదములు అటు ఇటు తిరుగును. కుమారులారా నా మాట ఆలకించుడి,
నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకుడి, నీ మార్గము దానికి దూరంగా చేసుకో, దాని ఛాయల్లో కూడా నువ్వు వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి అందరు. మీరు చదివి చూడండి, ఇంకా మీతో దేవుని యొక్క వాక్యం డీప్గా మాట్లాడుతుంది. బైబిల్ మీ చేతిలో కొంతమందికి ఆన్లైన్లో వాక్యాన్ని వినేవారికి బైబిల్ ఉంటే ఉండంటారు. బైబిల్ చేతిలో ఉండకూడదు, యాప్ ఉంటుంది, బైబిల్ యాప్. అది డౌన్లోడ్ చేసుకుని చదివితే సరిపోద్ది. అందాక బైబిల్ కొనే లోపులో సెపరేషన్. అపవాది ఏ మాయ చూపించాడో కానీ, ఏ విధమైనటువంటి మెలుకులు లేకపోతే ఏ విధమైన తలుకులు చూపించాడో కానీ, కత్తులట్టుకున్న వాడికి, గుణపాలట్టుకున్న వాడికి, దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచించే వాళ్ళ దగ్గరికి ఇస్కరియోతు యోధ ఎలా చేరిపోయి ఉంటాడండి, ఎంత మాయ చేసి ఉంటాడంటాడండి వాళ్ళు. అనే యేసయ్య మాటల్ని మరిపించేటువంటి, యేసయ్య ప్రేమను మరిపించేటువంటి, యేసయ్య ఆప్యాయతను మరిపించేటువంటి, యేసయ్యటువంటి ఆ కనికరాన్ని మరిపించేటువంటి, యేసు చేసిన అద్భుతాల్ని మరిపించేటువంటి ఆ మాయ వాడి దగ్గర ఎలాగుందంటారు? మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఈ ఆడపిల్లల ఇష్యూస్లో చూస్తూ ఉంటాం, పడిపోయాడండి, దాని మాయలో పడిపోయాడండి. ఓ తల్లి చెప్తుంది నాతోటి, మా పిల్లోడండి పలానా నేను ఆ పర్సన్ ఇంటికి కనపడలేదు, కనపడిపోతుంటే అడిగానమ్మా మీ అబ్బాయి ఏరమ్మా, ఎక్కడ ఉన్నారమ్మా అంటే బయటికి వెళ్ళాడండి. మళ్ళీ వారం అడిగాను, బయటికి వెళ్ళాడు. రెండో వారం అడిగాను, మళ్ళీ 3-4 వారాలు అడిగాను, కనపడతలేదేటమ్మా, ఏం సంగతి? వాక్యం వింటున్నారు వాళ్ళు కూడా, అందుకే నేను చాలా చాలా జ్ఞానంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాడమ్మా మీ అబ్బాయి? మాట అయ్యగారు ఇంట్లోకి రండి, అయ్యగారండి ఒకసారి మీతో మాట్లాడారు. లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళ మీద పడిపోయింది. అయ్యగారండి ఒక దాని మాయలో పడిపోయాడండి, దానికి పెళ్ళి అయిందండి, భర్తను వదిలేసి ఉందండి ఒక చోట, ఇంటికి కూడా రావట్లేదండి, నాకు ఒక్కనొక్క కొడుకే కదండి, నాకు ఇంకెవరున్నారు చెప్పండి. ఆ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, తోబుట్టువుల ప్రేమను, కుటుంబం ప్రేమను మరిపించగలిగే ఆ మాటల మంత్రాలు, ఆ మాటల మంత్రాల్లో పడి ఇస్కరియోతు యోధ ఎవరి దగ్గర నుంచి విడిపోయాడో తెలుసా? యేసు ప్రభు దగ్గర నుంచే విడిపోయాడు. స్తోత్రం చెప్పండి. యాండి మా ఇంట్లోంచి విడిపోయాడు, మా సహవాసంలోంచి విడిపోయాడు, మా కుటుంబంలోంచి విడిపోయాడు, మేము ఎంత ప్రేమగా చూసామో కొడుకుని, కొడుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు, కోళ్ళలో బయటికి లాక్కుపోయింది అని బాధపడిపోతున్నాం కదా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళకి. అసలు యేసు ప్రభు వారు ఎంత బాధపడి ఉంటారో ఆలోచన చేయండి ఒకసారి. మన ఇంట్లో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఒకడు ముఖం ఎత్తి పట్టుకున్నాడు అనుకోండి, ఆ ముఖం ఎత్తి పట్టుకున్న వాడితోటి మాట్లాడే వరకు మన ప్రాణం కుదురుండదు. ఏదో మాట అని ఆడితో సహవాసం అయ్యాక సరదాగా మాట్లాడాక ప్రాణం కుదురుంటుంది. పోన్లే, ఆయన ఎంత బాధపడి ఉండాలి. ఇస్కరియోతు యోధ అంతటి మనిషినే దుష్టులు, దుర్మార్గులు ఆ మనసును మార్చేసినప్పుడు నువ్వెంత, నేనెంత? నిన్ను మార్చడం ఎంత, నన్ను మార్చడం ఎంత? జాగ్రత్త. మనము ఏ స్థితిలో ఉన్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం చెప్పాలి. 11 మంది విశ్వాసం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇస్కరియోతు యోధ మాత్రం అట ఇట ఇట అట అట ఇట ఇలాగా అలాగా అనుకొని ఆ గెత్సెమనే వనంలోనికి వెళ్లకుండా అపవాది ఏం చేశాడంటే బయట తీసుకెళ్ళిపోయాడు. జ్ఞానంగా తప్పుకోవాలి. ఎవరైనా ఇలాగా సంఘం విషయంలో గేమ్లు ఆడుతుంటారు ఒక్కొక్కరు. స్తోత్రం చెప్పండి. ఆడినప్పుడు ఏం చేయాలంటే, నా చిన్నతనం నుండి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఫేస్ చేస్తూనే ఉన్నాను.
విషయం ఏంటంటే, దిక్కు లేనప్పుడు, ఆధారం లేనప్పుడు, ఆదాయం లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు 20 సంవత్సరాల ఏజ్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు స్టార్ట్ అయినాయి ఈ ఆటలు. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఇలాంటి కొత్త గేములు ఆడుతుంటే పెద్ద సీరియస్గా తీసుకొని ఈ గొడవల్ని కామెడీగా తీసుకుంటాను. ఓహో అలాగా. అప్పుడు ఆధారం లేదు, అప్పుడు ఆదాయం లేదు, అప్పుడు అనుభవం లేదు, అప్పుడు జ్ఞానం లేదు, ఇంత వాక్యాన్ని క్షుణ్ణంగా వివరించగలిగే జ్ఞానం లేదు. తెలియని వయసులో సేవలోకి వచ్చాను. ఒకసారి ఇదే మందిరంలో ఆ దశంభాగం ఇచ్చేవాళ్ళు అలాగ పనులకు వెళ్ళిపోతుంటే ఒక 20 మంది 30 మంది వచ్చి దశంభాగాలు పట్టుకొచ్చి ఇక్కడ కానుక వేస్తుంటే నాకు తెలియక అన్నాను, మీ దశంభాగాలు ఎవరికి కావాలమ్మా, మీ కూలిపని డబ్బులు ఎవరికి కావాలి, మీ తొలుకుల డబ్బులు ఎవరికి కావాలి, పడిపోండి మీరు వచ్చి కూర్చోండి అనేసాను. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ గుడి మానేశారు. తెలియదు నాకు ఆ జ్ఞానం. అలాంటి అజ్ఞానమైన స్థితిలో పోన్లే తండ్రి లేనోడీడు, నలుగురు, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, ఆడికి అనుభవం లేదు, ఆ కుర్రోళ్ళు ఆడి గొడవ ఎందుకురా అని ఆనాడు ఏ దైవజనుడన్నా నన్ను కనికరించాడా? కొంతమంది విశ్వాసులన్నా కనికరించారా నన్ను? అయ్యో అనుభవం లేదు ఆ మనిషికి. అప్పుడు స్టార్ట్ అయినాయి గేమ్స్. అందుకే పెద్ద కంగారు పండు. ఎందుకనంటే ఆట మనం ఆడం, దేవుడు ఆడతాడు. స్తోత్రం చెప్పండి అందరు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆటలు స్టార్ట్ చేస్తే సంఘంతో, పరిచర్యతో, దేవాలయంతో, దేవునితో మనం బ్యాటింగ్ చేయక్కర్లేదు, బౌలింగ్ చేయక్కర్లేదు, జస్ట్ కూర్చొని చూడడం అంతే. ఎవడికి ఎక్కడ ఏది ఎరగాలో, ఎక్కడ ఏది జరగాలో అన్నీ జరుగుతాయి వరుసగా. ఎవడైనను నా మందిరమును పాడు చేసిన ఎడల వానిని పాడు చేస్తాను. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు జ్ఞానంగా, పర్లేదమ్మా పర్లేదు, కొత్త వాళ్ళకి ఎవరన్నా ఉంటే నువ్వు చెప్పే, నేను మా సహవాసానికి వెళ్తున్నాను, నా మందిరానికి వెళ్తున్నాను, నేను నాకు చాలినంత వాక్యాహారం దేవుడు నాకు ఇస్తున్నాడు. వచ్చో రాకో ఏదో అంగో ఆన్లైన్లో అదొకటి ఉంది కదా, అందులో కూడా వాక్యం అలాగ వచ్చేస్తుంది. నేను ఎలా పోయినా వాక్యాన్ని విని ఏదో నేను సేవలో ఎదుగుతున్నాను అని సంతోషంగా, చాలా హెల్తీగా మనం వాళ్ళకి చెప్పేసి జస్ట్ స్కిప్ అవ్వాలి. సెపరేషన్. సంఘం గురించి చెప్పాను. కుటుంబాల్లో విభేదాలు సృష్టించేవారు. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, బంధుమిత్రుల మధ్య, గ్రామాల మధ్య, వర్గాల మధ్య, ఇంటి పేర్లోళ్ళ మధ్య అటు ఇటు అడుగులు వేయడానికి ట్రై చేస్తుంటే ఆపర్చునిటీ దేవుడు ఇస్తున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. హాగరు చాలా హింసింపబడింది తన యొక్క యజమానురాలైనటువంటి ఆ యొక్క తన దగ్గర అబ్రహాము, శారా. హాగరు చాలా హింసింపబడింది. హాగరు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించింది కనుక తన యజమానురాల్ని చులకనగా చూసింది కాబట్టి యజమానురాలికి కాసంత కోపం వచ్చి తనని హింస పెడుతుంటే తనేం చేసిందంటే ఒకరోజు ఆ పిల్లవాడిని తీసుకొని పరుగున అరణ్యానికి పారిపోయింది. అరణ్యంలో దేవుని ఆత్మ అడుగుతుంది, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం సాధిద్దామని వెళ్తున్నావు? వాట్ ఈజ్ యువర్ గోల్? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఏం సాధిస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి? బుర్ర ఏమన్నా ఉందా నీకు?
జ్ఞానం ఏమన్నా ఉందా నీకు? లేచి నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండు. ఇది ఎంతమందికి నచ్చుతుందండి ఈ మాట? అనగడం ఎంతమందికి ఇష్టమండి? మనగడం ఎంతమందికి ఇష్టమండి? అణిగి మణిగి ఉండడం ఎంతమందికి ఇష్టం? ఏమన్నా తిడితే అణగడం మనగడం ఉండడం ఎంతమందికి ఇష్టం? ఎవరైనా తిడితే చెప్పలవా చదివి మా తెలిసినా ఓ చెప్తున్నావు కదా, వెళ్ళు చెప్పు మాట, నాకేమక్కర్లేదు, తిరగబడిపోయేటువంటి రకాలు కదండి ఇప్పుడు. పిల్లలకన్నా ఏమన్నా చెప్తే వినేవాళ్ళు ఎంతమంది? మా పిల్లల్లో ఒక ఆడపిల్ల ఉంటుంది, ఎంత తిట్టినా సరే అంతా తిట్టిన తర్వాత ఇట తిప్పుద్ది. అరగంట తిడితే మూతి ఇలా తిప్పి అంతే అలాగే తిడతారు, అంతే అలాగే తిడతారు. నువ్వు ఏ యజమానుని చేతి కింద ఉన్నావో యజమానుడి చేతి కింద అణిగి మణిగి ఉండడం రాకపోతే నువ్వు నా మాట వినలేదా? జాగ్రత్త. హాగరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తిరిగి తన యజమానురాల దగ్గరికి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి అందరు. ఈ మాట ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం నాతో అయితే మాట్లాడుతుంది. నీ యజమానుని చేతి, నీ యజమానుడు కష్టంగా మాట్లాడుతున్నాడు, నీ యజమానురాలు కష్టపడుతుంది, నిన్ను అంటుంది, అనరాని మాటలు అంటుంది, నీకు కీడు చేస్తుంది, నిన్ను గాయపరుస్తుంది, నీ మనసును బాధ పెడుతుంది, నిన్ను కృంగదీస్తుంది, నిన్ను హింసిస్తుంది, చాలా పనులు చేయిస్తుంది నీ చేత. అలాగని పారిపోతావా? అలాగని పారిపోతావా? వెళ్ళి అణిగి మణిగుండు. అణిగి మణిగి ఉండడం దేవుడు చూశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు హాగరుతో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను. ఎందుకనంటే ఆనాడు నువ్వు నా మాట విన్నావు, నీ యజమానురాలి చేతి కింద అణిగి మణిగుండావు ఉన్నావు. యజమానుని చేతి కింద, యజమానురాలి చేతి కింద అణిగి మణిగి ఉండకపోతే బెస్ట్ ఫ్యూచర్ ఉండదు. బెస్ట్ ఫ్యూచర్ మనకి రావాలి అంటే అణిగి మణిగి ఉండడం నేర్చుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటి శారా చేతి కింద అణిగి మణిగి ఉండమంటున్నాడు. ఒక పాఠాన్ని నేర్పించడానికి, ఒక అనుభవాన్ని నేర్పించడానికి. అబ్బెబ్బెబ్బే, అసలు ఎక్కడ మాట వినడం అన్నది అసలు ఎక్కడ అక్కర్లేదే ఈ రోజుల్లో. ఇస్కరియోతు యోధా విడిపోయాడు. ఎవరితో కలిసిపోయాడంటే పనికి మాలిన వారితో కలిసిపోయాడు. ఇప్పుడు ఈ పనికి మాలిన వారితో కలిసిపోయిన తర్వాత రెండవ ఒక గుణం వచ్చింది ఇస్కరియోతు యోధాకి. అది ఏ గుణం అంటే కపటమైనటువంటి ప్రేమ అనే, కపట ప్రేమికులు అనేటువంటి ఒక గుణం వచ్చింది. 15 నిమిషాలు ఈరోజు వాక్యం ఎక్కువ తీసుకుంటాను. మీకు ఏమైనా అర్జెంట్ పని ఉంటే సెల్ ఆపేసి, లేకపోతే ప్రార్థనలో మీరు ఎండింగ్ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు. స్తోత్రం చెప్పండి. ఎవరో విమర్శించే ఒకరి కోసం నేను వాక్యాన్ని దలుచుకోలేదు. దేవుని ఆత్మ ప్రేరేపణ నేను అర్ధంతరంగా ఆఫ్ చేసి, నాకు అది చాలా కష్టంగా ఉంది. నాకు ఆ మాట దేవుని చెప్పినప్పుడు నువ్వు టైం మానేసి నువ్వు వెళ్ళిపోవడానికి నీకే రోగమా అని నాకు గద్దింపులు వస్తున్నాయి. మీకు ఏమైనా అర్జెంటు పని ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇంకో 15 నిమిషాలు ఎక్కువ వాక్యం వస్తుంది. స్తోత్రం చెప్పండి.
దేవుడు మాట్లాడాలనుకుంటున్నారు ఈరోజు. చూడండి, ఆయనను అప్పగించేటువంటి వాడు, చూడండి, కపట ప్రేమ అనండి ఒక మాట, మళ్ళీ అనండి. దీన్ని మన ఒరిజినల్ భాషలో ఏమంటాం? దొంగ ప్రేమ అనండి ఒకసారి. బంగారం అవసరం అనుకోండి భర్త గారికి, ఎమ్మని బతులాడతాడు వచ్చి తాకటెట్టుకోవాలంటే, హే బాబు, హే నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, ఇలా చీర చాలా బాగుంది తెలుసా, నువ్వు ఎలా ఉన్నావు అంటే అలా ఉన్నావు, నువ్వు దొంగ నాటకాలు ఆడద్దు, కానీ దేనికోసం నువ్వు ప్లాన్ వేస్తున్నావో చెప్పు. అంటే ఇంట్లో ఏదైనా ఒక మన అవసరం ఉంటేనే ఇంట్లో వాళ్ళు అలాగ ఒక దొంగ ప్రేమలు చూపిస్తుంటే దొంగ ప్రేమ అంటున్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యుడు ఎప్పుడైతే సెపరేట్ అయిపోయాడో, సెపరేట్ అయిపోగానే అతనికి వచ్చినటువంటి, అతను నేర్చుకున్నటువంటి ఒక క్రొత్త అలవాటు ఏంటంటే కపటమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాలో నా పాపము లేదని చెప్పేడి వాడు అబద్ధికుడు, పైకి ప్రేమను చూపుచు అంతరంగ ద్వేషి అబద్ధికుడు. పైకి ప్రేమను చూపుచు అంతరంగ ద్వేషి అబద్ధికుడు. ఈ మాట దగ్గర కొంచెం ఆగాలి. పైకి ప్రేమను చూపుచు అంతరంగములో ద్వేషించే స్వభావము దైవికమైన స్వభావమా, దెయ్యపు స్వభావమా? పైకి మాత్రం ప్రేమ, ఎంత అప్యాయంగా ప్రైజ్లాడండి అయ్యగారండి, అయ్య బాబా మీరు వస్తారనండి, అంత ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఈడు వెళ్ళిపోగానే, ఇప్పుడు ఏనాడు జరిగింది ఇలాగా, ఏనాడు జరిగింది, ఇప్పుడు వచ్చాడు. ఏమంటారు దాన్ని? అదేదో ముఖం మీద అడిగాలి, అయ్యగారండి మీరు వచ్చారు కానీ కోపంగా ఉందండి మీ మీద నాకు, మీరు ఒక రోజు ముందు ఎందుకు రాలేదండి, నిన్న అనగా జరిగిందండి, ఈరోజు ఎందుకు రాలేదండి? ఒకవేళ అడగాలనుకున్నది, ఒకవేళ మనసుకి కష్టమైన ముఖం మీద అడిగేస్తే అక్కడితోటి అది సెటిల్ అయిపోతుంది. కానీ లోపలంతా ద్వేషాన్ని, పగని, ప్రతీకారాన్ని, కుళ్ళు, కుట్ర, కుతంత్రం, దరిద్రం అంతా లోపలెట్టుకుంటే పైకి మాత్రం ప్రేమ కలిగినట్టుగా నటించేటువంటి నటులు టీవీల్లో లేరు, నటులు వెండి తెరలో లేరు, నటులు మహానటులు ఎక్కడున్నారు? మన ఇళ్లలోనే, మందిరాల్లో ఇంకానే. ఇదిగో ఇలాంటి ఒక మాటలు మాట్లాడుతుంటే మనసు కష్టంగా ఉంటుంది. కానీ లేరా ఇలా పైకి ఒకలాగా మాట్లాడి లోపలంతా కుట్ర పెట్టుకొని, కుతంత్రం పెట్టుకొని, కుళ్ళెట్టుకొని, చాండాలమంతా లోపల పెట్టుకునే వాళ్ళు శుభ్రంగా తిన్నది బాగా అరిగిపోతే కడుపు శుభ్రంగా ఉంటుంది. కానీ వారం రోజుల నుంచి తిన్నది అవుట్ గోయింగ్ లేదు, కేవలం ఇన్కమింగే అనుకోండి, లోపల పరిస్థితి ఎలాగుంటుంది? ఎంత బంగాళాఖాతంలో తుఫాను వాయుగుండం కేంద్రీకృతం అయినట్టు, అది ఎప్పటికైనా తీరాన్ని దాడుతుంది అన్నట్టు ఉండదా లోపల? కడుపు ఎంత టెన్షన్ ఉంటుంది, రే బాబు ఏట్రా నాయన అని చెప్పి ఒక బుర్ర సరిగా పనిచేయదు కదా. ఈ కుట్రంతా లోపల పెట్టుకున్న వాళ్ళు మొక్కల్లో ప్రశాంతత, నెమ్మది ఉండదు. తెలిసిపోతాయి వాళ్ళ మొక్కలు. స్తోత్రం చెప్పండి. ఏదో లోపల పెట్టుకొని
వాడు పక్కనున్న వానికి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా అండి? ఇదిగో నేను ఎవనిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను మీరు పట్టుకోండి, మీకు ఒక సూచన ఇస్తున్నాను. యోధా పెట్టినటువంటి దొంగ ముద్దు, యోధా నేర్చుకున్నటువంటి కపట ప్రేమ. వాక్యాన్ని వింటున్నాం మన జీవితాల్లో కానీ గుణాలు ఉన్నాయేమో. మనం రాసుకున్న ప్రార్థన అంశాలన్నీ నెరవేర్చడానికి దేవునికి ఏం ఆటంకం లేదు. పొద్దున్న తెల్లవారుజామున వెళ్తుంటే పొద్దున్నే మన ఊర్లో అందరికంటే ముందు లేచి కష్టపడేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు. 2:30 లేస్తాడు కరెక్ట్గా. 2:30 లేచి కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే సతీష్ అంటున్నాడు, అన్నయ్య చూడనియా మనోడు ఇప్పుడు లేచాడో చూడని, ఇప్పుడు వెళ్ళిపోతాడనియా కష్టపడతాకి, ఇప్పుడు వెళ్ళిపోతాడనియా కష్టపడతాకి. సరే ఎలాగ పడుకున్నాను. తెల్లవారుజామున వేకుజాము పరిచర్యలోకి వెళ్తే పరిచర్యలో అంతా తిరిగేసిన తర్వాత ప్రార్థనలో నేను కూడా అన్నాను, ప్రభువా ఒక వ్యక్తి పనికి వెళ్తే ఈ వ్యక్తి ఇంత పొద్దున్నే పనికి వెళ్తున్నాడు అని మా కళ్ళల్లో కష్టపడి మనిషి కనపడుతున్నాడు. వేకుజాము సువార్తల్లోనూ ఈ సాయంకాల పరిచర్యల్లో కూడా మేము కష్టపడుతుంటే మీ కళ్ళు మమ్మల్ని చూడవా? నువ్వు తలుచుకుంటే ఎంత ప్రభువా మా సమస్యలు, నువ్వు అనుకుంటే మా పరిస్థితులు ఎంతనైనా, నువ్వు తలుచుకుంటే మా పరిస్థితులు మారడం ఎంతనైనా నీ దృష్టిలో ఒక్క క్షణం చాలు కదా నాయనా. కనుక దేవుని పిల్లలారా, ఆయన మన పరిస్థితులు మార్చడానికి ఒక క్షణం చాలు. కానీ ఆయన మన జీవితాల్లో కార్యం చేయాలంటే మనం చూపించే దొంగ ప్రేమలు, కపటమైన ప్రేమల నుండి మనం బయటికి రావాలి. కపటమైనటువంటి ప్రేమల నుంచి బయటికి రావాలి. పెడితే పెళ్ళి, పెట్టకపోతే సావు కోరే రకాలు. రోజు ఒక్కొక్క ఆమె దేనికి ఎటిది మజ్జిగలో పాలు తోడడానికి తోడు చుక్క కోసం వస్తుంది ఒక్కొక్క ఆవిడ. తోడు చుక్క అది ఎంత పట్టుకెళ్ళాలా, ఇంత గ్లాసులో ఇంత పట్టుకెళ్తే సరిపోద్ది, తవ్వడట్టుకొస్తుంది ఇంత. అంటే తవల్లో తవ్వ ఇంత తీసుకొచ్చిన తర్వాత అందులో తోడు చుక్క ఇంత ఎత్తే ఇది ఎంత మురుకుది అనుకుంటున్నావు. కరివేపాకు కొన్ని నెలల నుండి ఇచ్చి ఒక్కరోజు కరివేపాకు ఇది ఎంత ముచ్చుది అనుకుంటున్నావు. ఏం ప్రేమలు అవి. ఇవన్నీ తడుముకుంటే అసలు మనలో తూకం ఎత్తే అందరం తేలిపోతాం ఇందులో. ఎందుకంటే ఆ మహానటులు ఎక్కడో లేరు. ఆ కపట ప్రేమికులు, ఆ కపట సహోదరులు, ఆ కపట ప్రేమికులు, ఆ కపట నాటకాలు ఇక్కడే ఉన్నారు మనలో. వాళ్ళ గురించి చెప్తున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు అని తడుముకోకండి. ముందు తడుముకోవాల్సింది ఎక్కడో తెలుసా? గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నాడట. గుమ్మడికాయల దొంగలు కాదు, కపట ప్రేమికులు ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారు కాదు, అద్దంలో చూసుకుంటే ముందు మనమే కనపడతాం. నేనేదో కామెడీ చేయడానికో నవ్వించడానికి ఈ మాట చెప్పట్లేదు. కపట ప్రేమికుని స్థితిలో మనం ఉంటే ఇస్కరియోతు యూదా నాశనం అయిపోయినటువంటి మార్గంలో సెకండ్ స్టెప్లో ఉన్నామన్నమాట. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏంటి? డివైడెడ్. సెకండ్ స్టెప్ ఏంటి? జాయిన్డ్. వాళ్ళతో జాయిన్ అయిపోయాడు. మూడో స్టెప్ ఏంటి? దొంగ మాటలో కపటమైనటువంటి ప్రేమ. ఈ మనిషి దగ్గర ఒకలాగా మాట్లాడి ఆ మనిషి దగ్గర ఒకలా, ఈ పాస్టర్ గారి దగ్గర ఒకలా మాట్లాడి ఆ పాస్టర్ గారి దగ్గర ఒకలా, ఇంట్లో ఒకలా మాట్లాడి ఇంకొకరి దగ్గర. నాకు ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా అంకుల్ గారులేండి, వాళ్ళు కూడా చూస్తారేమో ప్రసంగం అన్న గుర్తొస్తే, మా అంకుల్ గారికి ఆజ్ఞాత్వం వచ్చింది కానీ ఆప్చేత్తం రాలేదు. ఫోన్ చేసి మాట్లాడాడు నాతో, ఎలా ఉన్నారా, బాగున్నావా, కనీసం పలకరింపు లేదు, మేనల్లుడు ఏటో పెద్ద పాస్టర్ అయిపోయో అన్నీ బాగానే మాట్లాడాడు. ఆ తర్వాత నేను ఫోన్ ఎట్టలేదు.
మా అంకుల్ అనుకున్నాడు, పెట్టేశాను అనుకున్నారు. పెట్టేశాను అనుకుని మా అత్తతోటి చూసి, చూడు ఆ ఎదవ ఇప్పటికి మనం అంటే లెక్కలేదడికి, ఇప్పుడు దాకా ఆడు ఇప్పటికి లెక్కలేదడికి అసలని, ఊడు పెద్దోడైపోయాడు, పెద్ద మగోడు అయిపోయాడు. ఒక 3, 4 వినడానికి చెవులు బాగానే ఉన్నాయి, కానీ ఇంకా 4వ 5వది మంట వచ్చేస్తుంది ఎక్కడి నుంచో. వెంటనే ఫోన్ పెట్టేసి మళ్ళీ వెంటనే ఫోన్ కొట్టేసి ఏడు తిట్టేస్తున్నావు నన్ను, ఒరే ఇదిట్రా నేను ఎప్పుడు తిట్టాను అన్నీ అన్నాను. ఇక్కడ అన్న కెమెరా పెట్టరా నువ్వు, ఎలా తెలిసిందిరా నీకు? కాసేపు నవ్వుకున్నాం, సరిపోయింది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మనలో ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మోకరించండి. ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటాను. ఈ రోజుతోటి కాస్తంత నటనా జీవితం మానేస్తే మన ప్రార్థనలు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకెక్కువ చెప్పనవసరం లేదు. ఇంత చెప్పిన తర్వాత ఎక్కడున్నవారు అక్కడే చేతులు జోడించేసి, ప్రభువా ఆ నటిని, ఆ మహానటిని ఎవరో కాదు ప్రభువా నేనే, ఆ మహానటుని ఎవరో కాదు ప్రభువా నేనే, కపట ప్రేమ, కపట మాటలు, కపట ముద్దులు, కపటమైన ముద్దులు, ఇస్కరియోతు యూదా పెట్టిన దొంగ ముద్దును పెట్టేటువంటి స్థితి ఇంకా మన జీవితాల్లో ఉంది అనంటే మన జీవితాల్లో ఇంకా మారు మనసు లేదు. మారినట్టుగాను దేవాలయంలో ఏదో నిజంగా ఒక మహానటుల్లాగా మనము సన్నిధానంలో మనం కనపడిపోతున్నామంతే. మేము చాలా మారిపోయాం, మా పరిస్థితి మారిపోయింది, మేము చాలా మారిపోయాం. దొంగ ముద్దులు, దొంగ మాటలు. కపటమైనటువంటి జీవితం, చాలిక చాలిక చాలిక. ఎదుటివాడిని ముఖస్తుతి చేయడం, ఎదుటివాడిని పొగడడం, పక్కకి వెళ్ళిపోయిన వెంటనే అన్యాయమైన మాటలు మాట్లాడడం. సోదరి సోదరుడా, ఇస్కరియోతు యూదా బాటలో వెళ్తున్నావని గ్రహిస్తున్నావా? ఇస్కరియోతు యూదా బాటలో వెళ్తున్నావని గ్రహించగలుగుతున్నావా? ఇస్కరియోతు యూదా ఆలోచనల్లో వెళ్ళిపోయావని అర్థమవుతుందా? ఇస్కరియోతు యూదా మాటల్లో నీ మాటలు కలిసిపోయి అని ఆలోచనలో నీ ఆలోచనలు కలిసిపోయి ఏమైనా అర్థమవుతుందా? అర్థమైతే 2 చేతులు జోడించి, ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభా, చాలిక ప్రభా. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ ఆ మాటలు, ఈ మాటలు, అక్కడ పొగిడింపులు, ఇక్కడ పొగిడింపులు, ఇక్కడ మాటలు, అక్కడే మాటలు, అక్కడ పొగడ్డం, ఇక్కడ తిట్టుకోవడం, ఎదురుగుండగా పొగడ్డం, పక్కన వెళ్ళి తిట్టేసుకోవడం. మహోన్నతుడా తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతకంటే నీ సేవకునిగా ఎంత వివరంగా నేను చెప్పగలను ప్రభువా? ఏదైతే నువ్వు ఈరోజు నాతో మాట్లాడి ఉన్నావో మాట్లాడుచున్నావో, అది కుటుంబం కావచ్చు, సహవాసం కావచ్చు, మందిరం కావచ్చు, బంధువులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, విడిపోయే స్థితిలో ఉన్న వారికితో మాట్లాడుతున్నావు.
విడిపోయి ఎవరితో చేరాడో, ఎవరితో చేరవలసి వచ్చిందో, కత్తులు గుదియలు పట్టుకున్నటువంటి దొంగ మనుషులతో, కఠిన మనుషులతో, త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, పొగరబోతులతో, గర్విష్ఠులతో, చీకటి శక్తులతో, అంధకార శక్తులతో కలిసిపోయాడు. వెంటనే వాళ్ళల్లో ఉండే గుణం ఒకటి వచ్చేసింది. దొంగ ముద్దులు పెట్టేటువంటి గుణం, దొంగ మాటలు మాట్లాడే గుణం, దొంగ ప్రేమ చూపించేటువంటి గుణం ప్రారంభం అయిపోయింది. ఈ వాక్యాలు మాట్లాడుతుంటే ఇవన్నీ నా గురించే మాట్లాడుతున్నారు, నా విషయం గురించే మాట్లాడుతున్నారని అనేక మంది ఫీల్ అవుతున్నారు ప్రభా. వాళ్ళు ఫీల్ అయ్యేది కరెక్టే ప్రభా, నువ్వు వారితోనే మాట్లాడుతున్నావు, వారితోనే మాట్లాడుతున్నావు. ద్రాక్షవల్లిలో తీగలు కలిసి ఉంటేనే కానీ ద్రాక్ష చెట్టు ఫలించనేరదనే మాటను తెలుసుకోవడానికి సహాయం చేయండి. మనుషుల ప్రలోభాలకి గురై సహవాసాల్లో, కుటుంబాల్లో, సమాజాల్లో విభేదాలు, విరోధాలు సృష్టించుకోకుండా విజ్ఞత కలిగినటువంటి అనుభవమును ప్రతి విశ్వాసికి అనుగ్రహించుము. బలహీనులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. రామేశ్వరం నుండి బుజ్జి అనే కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7వ నెల ఆ బిడ్డ ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉంది, హై బీపీ వస్తూ ఉంది ఆ బిడ్డకు. ఆ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం, సంపూర్ణ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన గొప్ప విడుదల దయచేయండి. అలాగనే అనారోగ్య పరిస్థితిలో ఉన్న అర్జునరావు గారి కొరకు, భాస్కరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి ఎలియాజర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన ఇంకా ఎవరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి, పరిపూర్ణమైనటువంటి విడుదల దయచేయండి. శ్రీను అలాగే తన యొక్క కుమార్తె వామిటింగ్స్ జరుగుతున్నాయని ఇందాకే ఒక వార్త వచ్చింది ప్రభా. ఆ చంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి స్వస్థత అనుగ్రహించండి, పరిపూర్ణమైనటువంటి బలం అనుగ్రహింపచేయండి. బలహీనతల్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, నీ భద్రత దీవెన దయచేయండి. ఆయన నీ రాకడ ఆలస్యమైతే మరల మేమందరం కలిసి నేను స్తుతించి పర్యంతం నీ కృపా సమృద్ధి ఉంచండి. ఈ సాయంకాల దీవులతో నింపండి. ఎంతమంది బిడ్డలు ప్రత్యేకమైన అంశములు పెట్టుకొని ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు ప్రత్యేకంగా విశేషంగా ప్రార్థిస్తున్నాం. బత్తిన వెంకన్న తన యొక్క తండ్రి గారిని యందు నిద్రించారు. నిన్న సాయంకాల సమయంలో ఆ యొక్క సమాధి కార్యక్రమం జరిగింది. ఆ యొక్క కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి మీరే ధైర్యపరచండి, బలపరచండి. సంఘముల్లో అనారోగ్య పరిస్థితులు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన చిన్నపాటి స్వల్ప అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు ఆశ్చర్యకరమైనటువంటి విడుదల మీరు దయచేయండి. ప్రతి అవసరతలు తీర్చండి ప్రభా, ప్రతి అక్కర్లు తీర్చండి, ప్రతి లోటుపాట్లు సవరణ చేయండి నాయన. మా లోపాలు సరిచేయండి. కపట ప్రేమ మాలో నుండి తొలగించండి. దొంగ ముద్దులు పెట్టే గుణం మాలో నుండి తొలగించండి ప్రభా. మాటల్లో కాదు మా ప్రేమ క్రియల్లో చూపించగలిగే స్థితి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. తొట్టిల్లు పోకున్నట్లు నా తండ్రి నాయన మా విశ్వాస జీవితం నమ్మకంగా నీలో స్థిరపడడానికి సహాయం చేయండి. పాల్గొన్న ప్రతి బిడను పేరు పేరు వరుసను దీవించండి. నేను అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరం కలిసి నిన్ను స్తుతించి ప్రార్థించే పర్యంతం నీ కృపా సమృద్ధి మా జీవితాల్లో ఉంచవలసిందని, ఇది నాశవాలతో నింపవలసిందని యేసు నామములో ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు.